బుట్టలు నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ బుట్ట అయితే కట్టింగ్ అలాగే మనం ఏ విధంగా అల్లుకోవాలని అయితే మీకు చూపించానండి. ఎంతెంత వేరు కట్ చేసుకోవాలి, ఏ విధంగా అల్లుకుంటే మనకు తొందరగా అయిపోతుంది, అలాగే ఈజీగా ఏ విధంగా అల్లుకోవాలి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బుట్ట వచ్చేసి చిన్నపిల్లల లంచ్ బాస్కెట్ అయితే సరిపోతుందండి. సో అలాగే కిరాణా షాప్లకు చిన్న చిన్న వస్తువులకి అయితే సరిపోతుందన్నమాట. సో చూడండి అడుగైతే ఇలా అయితే వేసాము. అలాగే బుట్ట పొడవు వచ్చేసి ఇంతవేనైతే ఉంది. సో మనకు లీడర్నాట్ లేకుండా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ బుట్ట అయితే అల్లాను అనమాట. సో ఇంకొక విషయం అండి, మనకి వచ్చేసి ఇప్పుడు వైర్ కట్టలో ఏంటంటే మనకి ఎంత వైర్ ఉంటుందో దాన్ని బేసిక్ చేసి నేను ఈ బుట్ట అయితే అల్లడం అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఏం లేదండి, ఇంత ముందుకు వీడియోస్లలో మీరు 1 రోజుల బుట్టలు కూడా చూసి ఉంటారు నా ఛానల్లో, శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్ అయితే చూసే ఉంటారు. సో ఏంటంటే అప్పుడు ఇంత ముందుకు వీడియోస్లలో నేను వైర్ కట్టలు చూపించాను కదా, ఆ వైర్లలో ఏంటంటే ఎక్కువ వైర్ అనేది వచ్చేదనమాట. సో అప్పుడు మనకు బుట్ట అనేది హైట్ బాగా ఎక్కువనే వచ్చేది, వైర్ కూడా బాగా సరిపోయేది. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య వైర్లు అనేవి చాలా చిన్నగా వస్తున్నాయి కదా, సో అందుకోసమే మీరు కన్ఫ్యూజ్ అనేది కాకుండా మళ్ళీ నేను వీడియోస్ అనేది చేశాను అనమాట. సో ఈ మధ్యకాలం వచ్చినటువంటి వైర్లతో నేను బుట్ట అనేది అల్లుతున్నాను కాబట్టి, సో ఈ వైర్లతోటి ఎంతెంత బుట్ట ఎంతెంత హైట్ వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో బుట్ట వీడియో చూసేటప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, మీరు కూడా అల్లుకోగలుగుతారు. ఇంటికాడ ఉన్న వాళ్ళకు చాలా యూస్ఫుల్ అండి. ఇట్లాంటి వైర్లు అయితే మనం అల్లుకొని కూడా అమ్మొచ్చు అనమాట. చాలా బ్రాండెడ్గా అయితే ఉంటాయి. ఎన్నాళ్ళకైనా కానీ చెక్కు చెదరవండి. ఇవేంటి మనకు చినిగిపోయేటివి చినిగి అట్లాంటివి ఏమి ఉండవు అనమాట, మంచిగానే ఉంటాయి. సో ఇప్పుడైతే లేట్ చేయటం ఎందుకు, బుట్ట ఏ విధంగా అల్లుకోవాలనేది చూసేసేయండి. ఒక కట్టతోనే బుట్ట అల్లాలి అంటే కనుక కొలతలతో ఎలా తీసుకోవాలని చెప్తాను, అలాగే ఏ విధంగా అల్లుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకు ఒక కట్టతోనే అల్లుతున్నాం అనమాట. అందుకోసం వచ్చేసి ఒక్కొక్క వైర్ వచ్చేసి 1.5 మీటర్ అయితే కట్ చేసాము. ఓకేనా, ఇది ఒక్కొక్క వైరు 1.5 మీటర్, అన్ని వైర్లు వచ్చేసి 18 వైర్లు అయితే కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది కట్టింగ్ చేసినటువంటి వైర్ ఒకటి తీసుకోండి. అలాగే రన్నింగ్ వైర్ అంటే కట్టింగ్ చేయకుండా ఉంటాం చూడండి, ఆ వైర్ ను రన్నింగ్ వైర్ అంటాం అనమాట. సో ఇట్లా రన్నింగ్ వైర్ ను కూడా ఒకటి తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి వైర్ ఉంది కదా, ఈ కట్ చేసినటువంటి వైర్ ను ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకోండి. ఫస్ట్ ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది రన్నింగ్ వైర్ అనమాట. ఈ రన్నింగ్ వైర్ ను ఇక్కడ నుంచి కొలుసుకోవాలి. మనం సగానికి మడత పెట్టుకున్నాం చూడండి, ఆ వైర్ ను ఇట్లా ఇక్కడ దాకా తీసుకొని ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు కట్టింగ్ చేసినటువంటి వైరు ఎడమ చేతిలో పెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి రన్నింగ్ వైరు. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ ఇట్లా ఫోల్డింగ్ లోపల ఉంది చూడండి, ఈ లోపల ఉన్నది దీని లోపలికి ఇట్లా పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది కటింగ్ చేసినటువంటి వైరు, ఈ వైర్ ఇట్లా పైకి పెట్టేశాను. అలాగే మనకు రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ ఇది వచ్చేసి ఈ వైర్ ను అంటే మనకు ఇది వచ్చేసి ఒకటి రన్నింగ్ వేరు. ఈ రన్నింగ్ వేర్ లో ఒకటి పెద్ద ఉంటుంది, ఒకటి చిన్న ఉంటుంది. ఈ చిన్న ఉన్నటువంటి వైర్ ను ఇక్కడ ఫోల్డింగ్ చూడండి, మనకు ఫస్ట్ ఫోల్డింగ్, ఈ ఫస్ట్ ఫోల్డింగ్ లోపలికి దుడుచుకోవాలన్నమాట. ఇలా దుడిచేసుకొని ఇట్లా లాగేసుకుంటే వైర్లను సరిపోతుంది. ఒకసారి అయితే ఇట్లా లాగేసుకోండి. తర్వాత వైర్లు సమానంగా ఉండేది అని చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయేమో. అలాగే వచ్చేసి ఫస్ట్ మనకు ఇక్కడ కట్ చేసినట్టు వైర్ ఉంది చూడండి, ఈ వైర్ ఫస్ట్ చూసుకోవాలన్నమాట, హెచ్చు తగ్గులు ఏమైనా ఉందేమో అని. ఈ 2 వైర్లు సమానంగా ఉండేది అని చూసుకోవాలి. ఒక్క రవ్వంతనే ఉంది, ఇదే కొంచెం పెద్దగా. సో అది కూడా మనం కవర్ చేసుకున్నాం చూడండి, కొంచెమే ఉంది అనమాట. ఈ పెద్దగా ఉన్న వైర్ ను చిన్నగున్న వైర్ సైడ్ ఇట్లా జరపాలి. ఇట్లా జరిపి ఇట్లా లాక్కుంటే సమానంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రన్నింగ్ వేర్ ను కూడా చూసుకోవాలి. ఈ రన్నింగ్ వేర్ పెద్ద ఉందో చిన్న ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇది కూడా సమానంగా ఉండాలన్నమాట. ఈ రన్నింగ్ వేర్ పెద్ద ఉంది, సో దీన్ని ఇట్లా ఎన్నికి కనుక్కొని చిన్నగా ఉన్న సైడ్ అంటే మనకు రన్నింగ్ వేర్ సైడ్ ఇట్లా లాక్కుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇట్లా లాగిన తర్వాత. సో అప్పుడు కూడా మనకి ఇంకా కొంచెం చిన్నగానే పెద్దగానే ఉంది, అందుకోసం ఇంకొంచెం ఇట్లా లాగేసాయి అనమాట. ఇప్పుడు కరెక్ట్ గా అయితే కూర్చుంటది మనకి. సో ఇప్పుడైతే సమానంగా అయితే ఉన్నాయి. ఈ విధంగా ఫస్ట్ వరుసలు అయితే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. మనకు బుట్ట హైట్ మొత్తం ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఫస్ట్ లైన్ పర్ఫెక్ట్ గా వేసుకుంటే మనకు బుట్ట అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. దీని తర్వాత 1 by 1 మనం కట్ చేసినటువంటి వైర్లు మొత్తాన్ని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ కు మనం కట్ చేసినటువంటి వైర్ మళ్ళీ ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని, ఇప్పుడు చూడండి ఇది రన్నింగ్ వేర్ అనమాట. సో ఈ రన్నింగ్ వైర్ ఇట్లా ఫోల్డింగ్ చేశాను. ఈ రన్నింగ్ వేర్ కు మనం కట్ చేసినటువంటి వైర్ ఉంది కదా, ఈ వైర్ ఇట్లా సగం ఫోల్డింగ్ చేసుకున్నాము. ఈ వైర్ ను దీని లోపలికి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ని ఇట్లా పైకి పెట్టేసుకోవాలన్నమాట. గరుకుంటా చూడండి, ఇట్లా గరుకుంటుంది, ఇట్లా ఉండేది అయితే కాదు, ఇట్లా గరుకున్న వైర్ ని ఇట్లా పైకి పెట్టేసుకోవాలి.
మనకి ఎప్పటికైనా సరే ముడి వేసేటప్పుడు గరక అనేది పైకి ఉండకూడదు, ఎప్పటికైనా కానీ ఉన్నదే రావాలి. అట్లా రావాలంటే మనం ఇట్లా గరుకున్న వైర్ ను ఇట్లా ఈ ఫోల్డింగ్ లోపలికి తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఇది మనం పైకి పెట్టేసాము, ఇది గరుకున్న వైర్ చూడండి, ఈ గరుకున్న వైర్ ని దీని లోపలికి ఈ ఫోల్డింగ్ లోపలికి దుడుచుకోవాలి. బాగా గుర్తు పెట్టుకోండి, మనం ఇట్లా వేసుకున్నప్పుడు మనకు ఫస్ట్ ఫోల్డింగ్ ఏదైతే వస్తుందో ఆ ఫోల్డింగ్ లోకే వైర్ అయితే దుడుచుకోవాలన్నమాట. ఇప్పుడు వైర్ ఇట్లా కిందికి ఇట్లా లాక్కుంటే మనకు నాట్ అనేది వచ్చేస్తుంది. వైర్లను ఇట్లా లాగేసుకుంటే నాట్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా నాటు వేసుకున్న తర్వాత కంపల్సరిగా మనం వైర్లు అనేవి చెక్ చేసుకోవాలి. చూడండి ఇది ఎక్కువ తక్కువ అనేది ఉంది, ఇట్లానే అనమాట. మనం బుట్ట అల్లిన తర్వాత వైర్లు అనేవి ఎక్కువ తక్కువ అనేవి వస్తాయి, అందుకోసమే ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇది చాలా ఎక్కువ ఉంది, ఈ ఎక్కువ ఉన్న వైర్ ను తక్కువ ఉన్న వైర్ సైడ్ లాగేసుకోవాలి. ఇంకొకసారి చెక్ చేద్దాం. చూడండి ఇంకొంచెం ఎక్కువనే ఉంది, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇట్లా సమానంగా రావాలన్నమాట. ఇట్లా సమానంగా వచ్చేలాగా మనం వైర్లు అనేవి జాయింటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇదే విధంగానే మనం 18 వైర్లు కట్ చేసుకున్నాం కదా, మిగతా వైర్లు 2 వైర్లు అయితే అల్లేసాము. ఇంకా మిగతా వైర్లు మొత్తాన్ని ఇదే విధంగానే ఈ రన్నింగ్ వైర్ కు జాయింటింగ్ చేసుకుంటూ రండి. నేను మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ వరుస అయితే కంప్లీట్ అయితే చేశాను. ప్రతి ఒక్క వరుసకు మనం నాట్ అనేది వైర్ అనేది సమానంగా ఉండేది ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ లైన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో రన్నింగ్ వైర్ ను పక్కనున్న వైర్ తోటి ఇట్లా కోలిచి సమానంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా అల్లుకోవాలనేది చెప్తాను. సో చూడండి మనకు రన్నింగ్ వైర్ ని తీసుకోవాలి. రన్నింగ్ వైర్ అంటే కటింగ్ చేయకుండా ఉంటారు చూడండి, ఆ వైర్ అన్నమాట. సో ఇప్పుడు రన్నింగ్ వైర్ ఇలా తీసుకున్నాము. పక్కనున్న వైర్లు ఒకసారి కొలిచి మనం నాట్ అనేది వేసుకోవాలి. అది ఎలాగనే చెప్తాను. ఫస్ట్ చూడండి ఫస్ట్ వరుస ఉంది కదా, ఈ ఫస్ట్ వరుసను ఒకసారి 3 అయితే వేసుకోండి. బుట్టకు అడుగు అనేది మెయిన్ అండి. సో ఈ బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది చాలా క్లియర్ గా అయితే చెప్తున్నాను. ఇంకా అర్థం కాకపోతే కామెంట్లు అయితే అడగండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వరుసకు ఇట్లా నాట్ అనేది వేసుకోండి. ఈ వరుసకు ఫస్ట్ వరుసకు పైన ఒక 3 వరుసలు కింద ఒక 3 వరుసలు వేసుకోండి. మనకి ఇది 1 రోల్ బుట్ట కాబట్టి సో పైన ఒక 3 వరుసలు కింద ఒక 3 వరుసలు మొత్తం టోటల్ గా 7 వరుసలు అయితే వస్తుంది. సో మనకు పెద్ద బుట్టలకైతే అడుగు ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటాము. ఇది ఒక్క రోల్లోనే రావాలి, అంటే మనకు ఒక కట్టలోనే బుట్ట అనేది అల్లుతున్నాం కాబట్టి అడుగు అనేది మరి ఎక్కువ పెట్టుకోవద్దండి, మళ్ళీ మనకు వైర్ అనేది సరిపోదు. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ లైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్ కు రన్నింగ్ వైర్ అనేది తీసుకున్నాను. ఈ వైర్ ను ఫస్ట్ ఇక్కడ మనం అల్లినటువంటి వైర్ ఉంది కదా, ఈ వైర్ ను తీసుకొని ఈ విధంగా సమానంగా ఇట్లా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఈ వైర్ ఎంతైతే ఉందో అంతే ఇట్లా సమానంగా చూసుకొని ఇక్కడ నుంచి రన్నింగ్ వైర్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసినటువంటి రన్నింగ్ వైర్ కు ఈ పక్కనున్న వైర్ ఉంది కదా, ఈ పక్కనున్న వైర్ ను దీన్ని ఇట్లా టైట్ గా చుట్టేసుకోండి. ఇప్పుడు ఈ గరుకున్న వైర్ ను అంటే మనకి ఇక్కడ కింద ఉంది చూడండి, ఈ గరుకున్న వైర్ ను ఇట్లా పైకి పెట్టేసుకోవాలి. ఈ మళ్ళీ ఇక్కడ గరుకున్న వైర్ ను ఈ ఫోల్డింగ్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కూడా నాట్ వేసిన తర్వాత ఈ వైర్ అనేది సమానంగా ఉండేది లేని చూసుకోవాలి. ఇది రన్నింగ్ వేర్ అనేది సమానంగా ఉండేది లేదు చూసుకోవాలి. చూడండి రన్నింగ్ వేర్ అనేది ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎన్నిక అనేది లాగేస్తున్నాను. ఇట్లా ఎన్నికి లాగేసుకొని ఇట్లా లాక్కోవాలన్నమాట. రన్నింగ్ వేర్ ను లాక్కొని మన సమానంగా ఉండేది లేదు ఒకసారి చూసుకోవాలి. సో ఇంకొంచెం ఎక్కువనే ఉంది, కొంచెం తగ్గించేద్దాము. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి రన్నింగ్ వేర్ ను మళ్ళీ పక్కనున్న వైర్ తోటి ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. మళ్ళీ రన్నింగ్ వేర్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత పక్కనున్న వైర్ ఇట్లా టైట్ చేసుకోవాలి. ఇట్లా కింద ఉన్న రన్నింగ్ వైర్ ను ఇట్లా పైకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ గరుకున్న వైర్ ను ఈ ఫోల్డింగ్ లోకి లాక్కోవాలి. ఇట్లా లాక్కున్న తర్వాత కింద నుంచి ఇట్లా లాక్కున్నామంటే ముడి అనేది బాగా టైట్ గా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇదే విధంగానే మొత్తం ఇట్లా వరుసగా ఉన్నటువంటి వైర్లు మొత్తాన్ని ఇదే విధంగానే అల్లుకుంటూ రండి. అల్లిన తర్వాత ఈ పక్కనున్న వైర్ ను కొలుచుకొని రన్నింగ్ వైర్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే విధంగానే ఈ ఫస్ట్ వరుసకు పైన ఒక 3 వరుసలు కింద ఒక 3 వరుసలు అనేది వేసేయండి. సో నేను మొత్తం అడుగు అనేది క్లియర్ గా అల్లేసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అడుగు మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వరుస అల్లం చూడండి, అదే అనమాట ఇది ముడి వేసినది. దీనికి పైన ఒక 3 వరుసలు వేసాను, అలాగే కింద ఒక 3 వరుసలు అనేది వేసాను. తర్వాత మీరు రన్నింగ్ వేర్ అనేది పక్కనున్న వేర్ తోటి కొలిచి కట్టింగ్ అనేది చేయొచ్చు. కానీ రన్నింగ్ వేర్ కట్టింగ్ చేయకుండా కూడా మనము రన్నింగ్ వేర్ చుట్టూ కూడా అల్లుకుంటూ రావచ్చు. సో అదేలాగానే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు రన్నింగ్ వేర్ అనమాట. సో రన్నింగ్ వేర్ ను ఇట్లా చుట్టూరు అనేది కుట్టుకుంటూ చుట్టూరు అనేది ఇట్లా అల్లుకుంటూ రావాలి. చూడండి ఇట్లా ఉంది కదా. సో ఇది రన్నింగ్ వేర్, కట్టింగ్ అనేది చేయలేదు. కటింగ్ చేయకుండానే మనం రన్నింగ్ వేర్ అనేది ఇట్లా చుట్టూరు పక్కనున్న వేర్ తోటి ఇట్లా అల్లుకుంటూ రావాలన్నమాట. ఇలా అల్లుకుంటూ వస్తే మనకు బుట్ట హైట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. అప్పుడు చూడండి మనకి ఇట్లా ముడి వేయటం వల్ల ఒక త్రిభుజాకారంలో మనకు
3 అనేది కనిపిస్తూ ఉంటది. ఈడొక 3 ఆకారంలో, ఇక్కడ ఒక 3 ఆకారంలో, ఇక్కడ ఒక 3 ఆకారంలో అట్లా వస్తుంది అనమాట. అప్పుడు మనకు మూలలు అనేది తిరిగినట్టు అర్థం. ఓకేనా? సో ఏం లేదండి, ఇక్కడ రన్నింగ్ వేర్ ని చుట్టూరు అల్లుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా చుట్టూరు అయితే అల్లుకుంటూ రావాలి. పక్కనున్న వైర్ తోటి ఈ విధంగా రన్నింగ్ వేర్ ని అల్లుకుంటూ వస్తే మనకు ఆటోమేటిక్ గా బుట్ట హైట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా. సో ఇట్లానే ఇది వచ్చేసి రన్నింగ్ వేర్, దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేశాను. తర్వాత పక్కనున్న వైర్ ను ఈ రన్నింగ్ వైర్ కి ఇట్లా చుట్టాను. తర్వాత కింద ఉంది కదా ఈ వైర్ ని ఇట్లా పైకి అనేసుకొని ఈ గరుకున్న వైర్ ను ఈ లోపలికి, ఈ ఫోల్డింగ్ లోపలికి, పైన ఫోల్డింగ్ లోపలికి ఇట్లా వేసేసుకొని ఇట్లా లాగేసుకుంటే నాట్ అనేది ఈజీగా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఇదే విధంగానే మొత్తం చుట్టూరు అయితే అల్లుకుంటూ రండి. సో నేను మొత్తం పొడవు, బుట్ట మొత్తం హైట్ పొడవు వచ్చేంత వరకు మీకు అల్లేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఏం లేదండి, ఈ రన్నింగ్ వేని ఇట్లా చుట్టూరు ఇంకా అల్లుకుంటూ రండి అంతే. మనం ఎక్కడ లీడర్ నాట్ వేసేది ఉండదు, ఏముండదు. సో మనం ఒక కట్టతోనే అల్లుతున్నాం కాబట్టి మనం ఇంకా లీడర్ నాట్లు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఏమంటే పైకి వచ్చిన తర్వాత ఒక స్టెప్ అనేది ఎగస్ట్ వస్తుంది అనమాట అంతే. సో అది కూడా మీకు చూపిస్తాను. బుట్ట మొత్తం ఇట్లా చుట్టూరు అయితే అల్లుకుంటూ రండి. నేను మొత్తం అల్లిన తర్వాత బుట్ట హైట్ మొత్తం రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి 1 రోల్ బుట్ట ఇంతవరకు వచ్చింది. అంటే మనకు వరుసలు వచ్చేసి ఎన్ని వరుసలు వచ్చినాయని చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వరుసలు అయితే వచ్చినాయి. హైట్ వచ్చేసి 13 వరుసలు అయితే వచ్చింది. ఇంకా ఇంత వైర్లు అయితే మిగిలాయండి. అలాగే వచ్చేసి రన్నింగ్ వేర్ అయితే ఇంతే మిగిలింది అనమాట. సో ఒకప్పుడు మనకు 1 రోల్ బుట్ట అంటే కనుక మనకు బుట్ట హైట్ వచ్చేసి 15 ఇంచులు పొడవు ఉంటుంది. అంటే 17 నాట్లు అయితే వస్తాయి. 2 ఇంచులు ఇట్లా 2 నాట్లు ఇట్లా లోపలికి పోయినా 15 అయితే మిగిలేదనమాట ఒకప్పుడు. అలాగే వచ్చేసి మనకు మళ్ళీ హ్యాండ్స్, చేతులు అల్లుకోవడానికి కూడా రన్నింగ్ వైర్ అనేది మిగిలేది. కానీ ఇప్పుడైతే కనుక మనకు వైర్లు అనేవి చాలా తక్కువ అయితే వస్తున్నాయండి. మళ్ళీ ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది, కానీ వైర్ కట్ట ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది, కానీ మనకు హైట్ అయితే తక్కువ వస్తుంది అనమాట. వైర్లు అయితే తక్కువ వస్తుంది. సో అది గమనించండి. ఇది వచ్చేసి లేటెస్ట్ వీడియోస్ మీకు చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఒకప్పుడు చేసినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి కదా. సో వాటిల్లో మనకు రన్నింగ్ వైర్ అనేది ఎక్కువ వచ్చేది అనమాట. అంటే వైర్ కట్ అనేది ఎక్కువ వచ్చేది క్వాంటిటీ. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు వైర్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి, సో చూడండి ఒక్క వైర్ తోటి, అంటే ఒక 1 రోల్ తోటి ఇంత బుట్ట మాత్రమే రెడీ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంత చిన్న బుట్ట అయితే వస్తుంది. అది అడుగు వచ్చేసి 7 వరుసలే పెట్టాము. అలాగే మీటర్నరనే వైర్ అనేది తీసుకున్నాము. అలాగే బుట్ట పొడవు వచ్చేసి ఇంతే ఉందన్నమాట. సో దీన్ని ఇంకా కొంచెం ఇట్లా 2 వరుసలు వేని లోపలికి పోతాయి కదా, అప్పుడు లోపలికి వెళ్ళిపోతే ఇంత చిన్నగా అయిపోతుంది అనమాట. ఇంతవేనే బుట్ట అనేది వస్తుంది. ఇది గమనించండి. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ ని కూడా నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. మనం దుర్చేవేని పెట్టేసుకొని ఇంకా రన్నింగ్ వేర్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మిగిలినది అయితే ఇంతే అండి. మనకు హ్యాండ్స్ కి అయితే మళ్ళీ వేరే కట్లెట్ తీసుకొని వేసుకోవాల్సి అయితే ఉంటది. చూడండి ఇంత చిన్నది అయితే మిగిలింది. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ ను మనం అల్లుకుంటూ వచ్చినాం కదా, ఆ వైర్లలోకి అయితే ఇట్లా దూర్చుకుంటూ రండి. ఫస్ట్ 3 వదిలేసి తర్వాత 3 కానించి ఇట్లా దూర్చుకుంటూ రండి. ఒక 5-6 నాట్లలోకి అయితే దూర్చుకోవాలి ఇట్లా. చూడండి, మనకి ఇది రన్నింగ్ వేరు. మనము లీడర్ నాట్ వేసుకోకుండా అల్లుకుంటూ వచ్చామంటే వరుసలు చూడండి ఒక వరుస అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా రాకుండా ఉండాలంటే మనం లీడర్ నాట్ అనేది వేసుకోవాలి. కానీ మీకు బిగినర్స్ కోసం చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ లీడర్ నాట్ అయితే ఏం వేయలేదు. సో లీడర్ నాట్ వేయకుండా మన బుట్ట అనేది అల్లుకోవచ్చు. ఏమంటే పైకి వచ్చేసరికి ఒక స్టెప్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఇంత తేడా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ వైర్లు అన్నిటిని మనం లోపలికి అయితే దుర్చుకోవాలి. సో మీరు లోపలికి దుర్చుకోవడానికి బుట్ట మొత్తం 3 చేసేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇట్లా మొత్తం బుట్ట అనేది 3 చేసేసుకొని వైర్లు దుర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. 3 చేయకుండా కూడా దుర్చుకోవచ్చు. ఏమంటే మనకు తొందరగా అయిపోదు అనమాట. ఫాస్ట్ గా బుట్ట అనేది దుర్చలేము. సో ఇట్లా 3 చేసుకొని దుర్చుకున్నామంటే తొందరగా అయిపోతుంది. అందుకోసం ఇట్లా 3 చేస్తున్నాను. కొంచెం పెద్ద బుట్టలు అయితే 3 చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటది. సో అప్పుడు 3 చేయకుండా కానీ దుర్చుకోండి. కానీ ఇది వచ్చేసి చిన్న బుట్టనే కాబట్టి నేను 3 చేశాను ఈజీగా. చూడండి, బుట్ట అయితే ఇట్లా మొత్తం 3 చేసుకొని ఇప్పుడు చూడండి వైర్ ఏ విధంగా దుర్చుకోవాలనేది. ఇవి వచ్చేసి ఫస్ట్ వరుస చూడండి. ఈ ఫస్ట్ వరుస కాకుండా 2వ వరుస కాకుండా 3వ వరుసకు మనము ఈ వైర్లు అనేది దుర్చుకోవాలన్నమాట. 3వ ముడి ఉంది కదా, ఈ 3వ ముడిలో ఇట్లా రన్నింగ్ ఈ వైర్లను ఇట్లా దుర్చుకోవాలి. అప్పుడు దుర్చేటప్పుడు కూడా ఊరికి ఇట్లా దుర్చకూడదు. ఇది గట్టిగా లాగితే ఈ ముడి అనేది ఫస్ట్ వరుస అనేది 2వ వరుస మీద పడుతుంది అనమాట. చూడండి, గట్టిగా ఇట్లా లాగాలి. ఇట్లా లాగితే చూడండి ఇట్లా ఫినిషింగ్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఈ విధంగా మనము నాట్లలోకి వైర్లు అనేది దుర్చుకోవాలి.
ఇట్లా మనకు ఇంకా ఒక 6 నాట్లలోకి ఖచ్చితంగా అయితే దూర్చండి. వీలైతే 7-8 నాట్లలో దూర్చుకున్నా ఏం ప్రాబ్లం లేదు, మిగిలిన వైర్ మిగిలితే కనుక. సో దీన్ని బట్టి నేను వచ్చేసి ఒక 6 నాట్లలోకి అయితే ఇట్లా దుర్చేస్తున్నాను. సో ఇదే విధంగానే మొత్తం అయితే దుర్చేసుకుంటూ రండి. సో అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇట్లా ఏం లేదండి, ఈ వైర్ని తీసుకొని ఫస్ట్ వరుస కాకుండా, 2వ వరుస కాకుండా, 3వ వరుసలోకి నాట్లలోకి ఈ వైర్ అనేది దుర్చుకోవాలి. ఇట్లా 1 by 1 అన్ని వరుసలలోకి ఇట్లా వరుసగా దుర్చుకుంటూ పోవాలన్నమాట. వైర్ వచ్చేసి నేను ఒక 6 నాట్లలోకి అయితే దుర్చేస్తున్నాను. ఇది వైర్ మనం చిన్నగా నేర్చుకున్నాం కాబట్టి 6 లేదా 7 ఈ విధంగా ఇట్లా దుర్చుకుంటూ రావాలని అంతే. ఇంకా బుట్ట తిరిగి చేసుకొని చేతులు అల్లుకుంటే సరిపోతుంది. సో హ్యాండ్స్ ఏ విధంగా అల్లుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియోస్లలో చూపించాను కాబట్టి ఇప్పుడైతే చూపించట్లేదు. సో ఓకే అండి, మన నెక్స్ట్ వీడియోస్లలో వేరే బుట్టలకి చూపిస్తానండి హ్యాండ్స్ ఏ విధంగా అల్లుకోవాలనేది. ఇది వచ్చేసి కాపౌడ్ కలర్ కాబట్టి హ్యాండ్స్ అనేది సరిగా కనిపించవు, అందుకోసం మీకు చూపించట్లేదు. సో నెక్స్ట్ వీడియోస్ లో వేరే కలర్ బుట్టలకి అయితే చూపిస్తాను హ్యాండ్స్ ఏ విధంగా అల్లుకోవాలి ఏంటి అనేది అయితే. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే కనుక మనకి బుట్ట అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా అల్లాము 2 వైర్లతోటి ఈ విధంగా అయితే అల్లాము. అలాగే బటన్స్ అయితే పెట్టామండి. అలాగే బుట్ట హైట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందన్నమాట. క్యారీ పడుతుంది, అలాగే బాటిల్ పడుతుంది, స్నాక్స్ కూడా పడతాయండి. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇది వచ్చేసి చిన్నపిల్లల లంచ్ బాస్కెట్కి అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ.